ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 28వ తారీఖు శనివారం రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, తెల్లవారితే జరిగేది ఇదే, మీ యొక్క కోరిక అనేది, మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మరి ఇంతకీ జూన్ 28వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా గ్రహాల యొక్క స్థితిగతులు మీకు ఈ విషయంలో ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీకు గోచార ఫలితాలు ఎటువంటి రోజులు మీకు సూచించబోతున్నాయి, మీ యొక్క జీవితంలో ఏ రంగంలో ఎలా రాణిస్తారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎందుకు ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. దైవానుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇక ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్ల బంగారంగా మారబోతుంది. ఇక ఈ రాశి వారికి అనేది గ్రహాలు అద్భుతంగా ఉండడంతో పాటు విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి రాబోతుంది. ఇక చేపట్టిన పనులన్నీ, విజయాలన్నీ అందుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఇక విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆర్థిక లాభాలను పొందుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నాణ్యతమైన క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఈ టైంకి మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఇక కుంభరాశి వారు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అంకిత భావంతో వర్క్ చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో ఎదురయ్యే అపజయాలను అస్సలు కృంగిపోకుండా ఉంటారు. వీరి యొక్క ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారు, వారికి ట్రాన్స్పోర్ట్లు రావడం లేదు, జీవితాల పెంపు ఎప్పుడు ఉంటుందని వెయిట్ చేస్తున్న అటువంటి వ్యక్తుల నుండి జీవితాల పెంపు రావడం, ఇటువంటి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన గురి చేస్తున్నాయండి. అనుకోకుండా ఆకస్మిక ధనలాభాలు, ఆదాయం వచ్చి డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పేటికల నుండి తిరిగి ఆ డబ్బును పొందుకుంటారు. ఈ సమయంలో పిల్లలకు సంపాదించిన సమస్యలన్నీ తొలగిపోతాయండి. జీవితంలో శాంతి నెలకొంటుంది, స్థిరత్వం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయంట. ఇక వ్యాపార రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టుకొని ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకొస్తున్నారు పండితులు. ఇక ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా వస్తుందన్నమాట. ఇక ఈ కుంభరాశి వారికి ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. గ్రహ సంచారం కూడా మీ జీవితంలో కొత్త
వెలుగులను తీర్చుకొస్తుంది. ఇక ఇంట బయట సహానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి అందే వార్త ఇంట్లో మీ అందరినీ ఆనందానికి కారణమవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో త్వరగా పని అనేది అది త్వరగా పూర్తి అవుతుంది అన్నమాట. అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకున్న ఆ సమయంలో చాలా శుభప్రదం, ఎందుకంటే ఆ పని తర్వాత పూర్తి అయిపోతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి కుటుంబాన్ని ఆనందాన్ని పరుస్తారు ఇక అన్నమాట. ఇకపోతే ఈ కుంభరాశిలో జన్మించిన జాతకుల అదృష్టం మాత్రం కలిసి రావడంతో అనేక రంగాలలో వీరు విజయాలను సాధించుకుంటారు. కుటుంబ విషయంలో తండ్రి సైడ్ నుంచి మీకు మద్దతు అనేది లభిస్తుందండి. ఇక కుంభరాశి వారికి చాలా కలిసి రాబోతుంది. రాబోయే రోజుల్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఇకపోతే జూన్ 28వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక వల్ల అనేది నెరవేరుతుంది. ఇంతకు అది ఏంటి? ఎవరైతే మీలో ఒక ఓన్ వెహికల్ కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి ఆర్థికంగా వెనుకబడి ఉండి ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా మీ యొక్క గోల్డ్ అంటే మీరు కొనుక్కోవచ్చు. ఎవరికైనా సరే సంపాదన ఉద్యోగం అనేది కాదండి. కొంతమందికి వెహికల్ కొనుక్కోవాలి, కొంతమందికి కార్ కొనుక్కోవాలి, కొంతమందికి స్కూటీ కొనుక్కోవాలి, కొంతమందికి గోల్డ్ కొనుక్కోవాలని ఏదో ఒక కోరిక ఉంటుంది కదండి. ఆ కోరిక అనేది అతనికి వెహికల్ కొనుక్కోవాలన్న కోరిక అనేది తీరిపోతుంది. ఇక అటువంటి వారికి డబ్బు కాదండి, మీరు కొనుక్కోవడానికి మీకు ఆ వస్తువు లభించబోతుంది. అది ఎలాంటిదంటే మీ తల్లిదండ్రులు మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారండి. అవునండి, దాంతో మీరు చాలా హ్యాపీగా అవుతారు. జూన్ 28వ తారీఖు శనివారం రోజున మీ లైఫ్ లో ఒక మిరాకిల్ అనేది ఈ విధంగా జరుగుతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో చూసారు కదండి, కుంభరాశి వారికి జూన్ 28వ తారీఖు రోజున ఎలాంటి కోరిక తీరబోతుంది, అది ఏమిటి అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయని ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు కదండి. మీకు గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు శివుణ్ణి ఆరాధించండి, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, హనుమాన్ చాలీసను చదవండి. ఇక హనుమానునికి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను సమర్పించండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుందండి.